ఏ రకమైనటువంటి పద్ధతుల్లో అమలు చేస్తే నిజమైనటువంటి రైతుకు మేలు జరుగుద్దో చెప్పాలి అని చెప్పి గౌరవ సభ్యుల్ని పదే పదే కోరాము. అయినా అనుకున్నంత మాకు ఫీడ్బ్యాక్ పెద్దగా వచ్చినట్టు లేదు. అయినా సరే రమణారావు గారు చెప్పారు, గతంలో జరిగినటువంటి పద్ధతి ప్రకారం వద్దు, అక్కడ 20,000 పైచిలుకు కోట్లు పంట వేయినటువంటి రైతాంగానికి వెళ్ళింది. ఖాళీగా ఉన్నటువంటి భూములు కావచ్చు, ఇందాక మీరు అందరూ డిస్కస్ చేసినటువంటి కొండలు గుట్టలు కూడా కావచ్చు, అటువంటి వాటికి ఇవ్వద్దు, పంట వేసినటువంటి రైతుకే ఇవ్వాలి అని చెప్పి రమణారావు గారు చెప్పారు. రామారావు గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో అందరికీ ఇవ్వాలి, పాత పద్ధతినే కొనసాగించాలి అనేటటువంటి అర్థం వచ్చేటట్టుగా ఆయన గారు మాట్లాడారు. శంకర్ గారు అన్ని విషయాల్ని రైతుకు సంబంధించినటువంటి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి అంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వంతో కూడా మీరు సఖ్యతగా ఉండాలి, అక్కడ నుంచి కార్యక్రమాలను కూడా మీరు అనుసంధానం చేసుకోవాలని చెప్పారు. తప్పకుండా గత సంవత్సర కాలంగా మేము అదే ప్రయత్నంలో ఉన్నాము. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో నిలిచిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కావచ్చు, డ్రిప్ కావచ్చు, స్ప్రింక్లర్స్ కావచ్చు, అనేక కేంద్ర పథకాలకి తిలోదకాలు ఇస్తే అటన్నింటినీ రివైవ్ చేస్తున్నాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం అధ్యక్ష. కేంద్ర మంత్రి గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయిల్ ఫామ్కి సంబంధించినటువంటి ఇంపోర్ట్ డ్యూటీని మేము అడిగినప్పుడు ఆయన గారు పెద్ద మనసుతోటి ఢిల్లీ పోగానే ఒక నెల రోజుల టైంలోనే అది ఇంపోర్ట్ డ్యూటీ పెంచటం, రైతాంగానికి 13,000 ఉన్నటువంటి టన్ను ధర ఈరోజు 20,000 అవటం, తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫామ్ వేసుకునేటటువంటి అవకాశం ఇచ్చారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వానికి మళ్ళీ ఢిల్లీ పోయి కూడా ఆయనకి అభినందనలు తెలియజేశాము. ఇంకా మిగిలినటువంటి అవసరాలను కూడా మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాము అధ్యక్ష. తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళ యొక్క సహకారం తీసుకోవటానికి రైతాంగానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి పాయల్ శంకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఓవైసీ గారు మార్కెట్ గురించి చెప్పారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారి పరిశీలనలో ఉంది, అది జడ్జిమెంట్ రిజర్వ్ అయి ఉంది కాబట్టి దాని మీద ఇంకా నిర్ణయం చేయలేదు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. సాంబశివరావు గారు కూడా అటవీ భూములకు సంబంధించి కావచ్చు, లేదు ధరణి రికార్డులో జమీందారుల పేరు మీద ఈ యొక్క రైతు భరోసా అమౌంట్ పడిపోయింది కాబట్టి దాన్ని ఇప్పుడు మామూలుగా మళ్ళీ ఎవరైతే కౌలుదారులు ఉంటారో, లేదు కాస్తు కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పారు. 15 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనేది సాంబశివరావు గారు ఆలోచనలాగా ఆయన చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్టివేట్ చేయనటువంటి భూములకు, వ్యవసాయం చేయనటువంటి భూములకు ఇవ్వద్దని చెప్పి స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి కమిషన్ల యొక్క వ్యవహారం కావచ్చు, అదేవిధంగా కౌలు రైతులకు ఏ రకంగా న్యాయం చేస్తారు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా గత 5 సంవత్సరాల్లో పంట ఇన్సూరెన్స్ను కూడా గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి మళ్ళీ దాన్ని రివైవ్ చేసి పంట నష్టపోతే ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ ఇవ్వాలి అని చెప్పి సాంబశివరావు గారు మాట్లాడారు అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రభుత్వం క్రాప్ ఇన్సూరెన్స్ని రివైవ్ చేస్తాం. రైతుల యొక్క ప్రీమియంను కూడా ఏ రకంగా ప్రభుత్వం భరాయించి అన్ని పంటలకి ఇన్సూరెన్స్ ఉంటే తప్ప ఇక నష్టపరిహారాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వ పరంగా భరాయించలేము. తప్పకుండా ఇన్సూరెన్స్ ఉంచాలనేది కూడా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు ఆయన గారు గతంలో జరిగినటువంటి పద్ధతికి భిన్నంగానే అసలైనటువంటి రైతుకి, సేద్యం చేసుకునేటటువంటి రైతుకే రైతు భరోసా ఇవ్వాలని చెప్పారు. తప్పకుండా మీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఇంకా ఏదైనా మాట్లాడిన సభ్యులుంటే కౌలు రైతులకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతారు, ఈ రైతు భరోసాని ఇంకా మేలైనటువంటి పద్ధతులు ఇస్తే ఏ రకంగా చేయగలుగుతామో ఇంకా మీకు టైం ఉంది. మేము సంక్రాంతి కల్లా దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పి క్యాబినెట్ సబ్ కమిటీకి మీ ఆలోచనలు కూడా ఇస్తాను అధ్యక్ష. క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ని క్యాబినెట్లో పెట్టి వెంటనే ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమానికి తప్పకుండా వెంటనే నిర్ణయం తీసుకుంటాం అధ్యక్ష. అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి కూడా సాంబశివరావు గారు చెప్పారు. రైతు బీమా యథావిధిగా కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా
ఆ యొక్క రైతు బీమాని గతంలో మాదిరిగానే ప్రతి రైతుకి ఆ బీమాని కొనసాగించేదానికి సుమారు 1400 కోట్లు మేము కూడా ప్రీమియం కట్టి అది కొనసాగిస్తున్నాం అధ్యక్ష. ఎక్స్ట్రాగా రైతాంగానికి సన్నొడ్లు పండించేటటువంటి రైతాంగం కొంత దిగుబడి తగ్గుద్ది కాబట్టి ఆ దిగుబడికి తగ్గట్టుగా మనం బోనస్ ఇస్తే రాబోయేటటువంటి రోజుల్లో అది పంట బీమా మీరు చెప్పేది పంటల బీమాని కూడా గతంలో ఆగిపోయింది, తప్పకుండా రివైవ్ చేస్తానని చెప్పాం. ఈ సంవత్సరంలోనే వచ్చే పంట కాలానికి వర్షాకాలం లోపల ఏ రకంగా దీన్ని రూపకల్పన చేయాలి అది కూడా సభ ముందే ఉంచి పంటల బీమా పథకాన్ని కూడా రివైవ్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు మనం చేస్తున్నాం. అదేవిధంగా బోనస్కి సంబంధించి రైతులు ఆనందంగా ఉన్నారు, దాన్ని కొనసాగించాలని చెప్పారు. ఇప్పుడు కేవలం సన్నధాన్యానికి ఎందుకు ఇచ్చామంటే రేపు రాబోయేటటువంటి రోజుల్లో పేద ప్రజలు తినేదానికి కూడా రేషన్ కూడా సన్న బియ్యమే ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన కాబట్టి ఆ యొక్క పంటను పండించేటటువంటి రైతుని మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 500 సన్నాలకు ప్రకటించాం. దానివల్లనే 21% ఉన్నటువంటి సన్నధాన్యం యొక్క రైతాంగం ఈనాడు 61% పెరిగారు. ఇప్పుడు వచ్చేటటువంటి ధాన్యం మొత్తం కూడా మార్కెట్లకు సన్నధాన్యం వస్తుంది అధ్యక్ష. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో పేద పిల్లలకి ఇచ్చేది సంక్షేమ హాస్టల్స్కే కాకుండా పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ కూడా సన్న బియ్యమే ఇవ్వాలనేది ప్రభుత్వ ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు మన సభ్యులందరికీ తెలుసు ఇప్పుడు తీసుకునేటటువంటి బియ్యం ఎంతవరకు వాడుకుంటున్నారో, ఎంతవరకు వినియోగించుకుంటున్నారో, ఎంత దుర్వినియోగం అవుతుందో అందరి మనసుల్లో ఉంది. అది భవిష్యత్తులో ఆ రకంగా కొనసాగటానికి వీల్లేదు. ఈ యొక్క ప్రభుత్వం యొక్క ధనం దుర్వినియోగం కాకూడదనే ఉద్దేశంతో సన్నధాన్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. తప్పకుండా ఆ యొక్క ఫలితాలు మనకి కనపడుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా పంటలకు సంబంధించినటువంటి ఎంఎస్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అన్ని ధాన్యాలకు కూడా అది పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, సోయాబీను, సన్ఫ్లవరు ఇటువంటి అన్ని ధాన్యాలకు కూడా ప్రభుత్వం నష్టమైన కష్టమైన ఎంఎస్పికి తక్కువ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బరాయించి కొనుగోలు చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన మేరకి వాళ్ళకి ఎంతవరకు అవసరం ఉందో అంతవరకే కాకుండా ఈ రాష్ట్రంలో పండినటువంటి అన్ని పంటలను కూడా మీరు కొనుగోలు చేయాలని చెప్పి అభ్యర్థన చేశాం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలతతో ఉంది. ఇక్కడ పండినటువంటి పంటలన్నింటినీ ఎంఎస్పి ధరకే కొనుగోలు చేస్తున్నామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ఆగిపోయినటువంటి డ్రిప్పు అదేవిధంగా యాంత్రీకరణ కూడా పునరుద్ధరించాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. ఈ సంవత్సరం నుంచి ఇప్పటికే ప్రారంభించాం. ఇంకా పెద్ద ఎత్తున సభ్యులందరూ కూడా యాంత్రీకరణ మీద ఎక్కువ ఫోకస్ చేయమని చెప్పారు. తప్పకుండా ఎక్కువ నిధుల్ని యాంత్రీకరణకి ముందు పెట్టి అన్ని రైతాంగానికి కావాల్సినటువంటి మారినటువంటి పరిస్థితుల్లో డ్రోన్ కల్చర్ కూడా వచ్చింది. అదేవిధంగా అన్ని యంత్రాలు ఏ రకంగా సన్నకారు చిన్నకారు రైతులకు ఉపయోగపడతాయో వాటన్నిటినీ కూడా పంపకం చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా రైతు వేదికలు కూడా గత ప్రభుత్వం నిర్మాణం చేసింది. అవి ఏ రకంగా ఉపయోగం లేవనే ఉద్దేశంతో అక్కడ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ప్రతి వారం ఇక్కడి నుంచి శాస్త్రజ్ఞులతోటి ఆదర్శ రైతులతోటి ప్రతి మంగళవారం వేల మంది రైతులతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతు వేదికల ద్వారా వారికి కావాల్సినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి అందిస్తున్నాం అధ్యక్ష. అది కొంతవరకు ఉపయోగంలో ఉంది. ఈ రకంగా వ్యవసాయ శాఖకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలోనే నిధులు కేటాయించింది. దానికి ముఖ్యమంత్రి గారిని క్యాబినెట్ని అభినందిస్తూనే సుమారు 35% గత చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈనాడు బడ్జెట్లో ప్రవేశపెట్టుకున్నాం. వాటికి సంబంధించి రుణమాఫీ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు. అదేవిధంగా మిగిలినటువంటి ఏదైతే సభ్యులు లేవనెత్తారో ఆ సబ్జెక్టులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి సమాధానంలో ఉంది. కాబట్టి రైతు భరోసాకు సంబంధించి మీ ఆలోచనల్ని వెంటనే సబ్ కమిటీలో పెట్టి కేబినెట్ నిర్ణయం చేసి వచ్చే కొత్త సంవత్సరంలో రైతు భరోసాను కొనసాగిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్షుడు. రైతు భరోసాపై స్వల్ప వ్యవధి చర్చ ముగిసినది. వాయిదా ప్రతిపాదనలు శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరియు పాయల్ శంకర్ గారుల 6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్థిక సాయం అందించాలని మరియు ఇతరుల సదుపాయాలను కల్పించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. పూనమనేని సాంబశివరావు గారు
రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై పరిష్కరించాలని మరియు ఇతర సౌకర్యాలను కల్పించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను తిరస్కరించడమైనది. అనౌన్స్మెంట్స్. I am to announce to the House that in respect of the starred and unstarred questions which were admitted and communicated to departments for which answers have been received, the ministers concerned and direct to send a copy of the answer to the questions directly to the members concerned under the intimation to the legislature secretariat. ఒక్క నిమిషం. టోటల్ క్వశ్చన్స్ రిసీవ్డ్ 306, అడ్మిటెడ్ స్టార్డెడ్ 227, అడ్మిటెడ్ అన్స్టార్డెడ్ 32, స్టార్డెడ్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ 39, పోస్ట్పోన్డ్ 1, ఆన్సర్ టు ది క్వశ్చన్స్ ప్లేస్డ్ ఆన్ ది టేబుల్ ఆఫ్ ది హౌస్, స్టార్డెడ్ క్వశ్చన్స్ 25, అన్స్టార్డెడ్ 3. Fourth session statistics from 9th to 21st December 2024. Number of days for which the Assembly sat 7 days. Number of hours for which the Assembly worked 37 hours 44 minutes. Number of starred questions answered orally 39. Number of answers to the starred questions placed on the table of the House on 21/12/2024-25. Number of answers to the unstarred questions placed on the table of the House on 21/12/2024-3. Number of supplementaries made by the members 69. Number of speeches made by the members 71. Number of bills introduced and passed 8. Number of short discussions discussed 4. Number of statements made by the Chief Minister 1. Party positions in the Assembly as on 21/12/2024. Indian National Congress 65, BRS 38, BJP 8, MIM 7, CPI 1, total 119. With the consent of the House, I urgent the House sine die.